భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీ పూర్తయ్యే వరకు విశాఖ ఎయిర్పోర్టును కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్లకు రంగులు వేసిన బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించాలని అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో అద్భుతంగా వండర్ఫుల్ ఎయిర్పోర్ట్ అనే భావన ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష యాక్చువల్ గా విశాఖ వాసులకైతే మాత్రము ఆందోళన చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. భోగాపురానికి రోడ్ కనెక్టివిటీ ఇంకా పూర్తిగా అవ్వలేదు అధ్యక్ష. చేస్తున్నారు అధ్యక్ష ఆల్రెడీ, బట్ ఇట్ టేక్స్ టైం. సో ప్రాపర్ కనెక్టివిటీ వచ్చే వరకు అధ్యక్ష కనీసం ఒక 2 years అనేది కంటిన్యూ చేయండి. ఓన్లీ డొమెస్టిక్ ఆపరేషన్స్ కంటిన్యూ చేయండి అధ్యక్ష. లేకపోతే ఒక ఎయిర్లైన్ ఇక్కడ పెట్టండి. ఓన్లీ ఎయిర్ ఇండియాని ఇక్కడ విశాఖపట్నంలో ఆపరేట్ చేసేటట్టు చూడవలసిన నెసెసిటీ ఉందని చెప్పి మీకు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధ్యక్ష కాంట్రాక్టర్లను కూడా లోపల వేసేస్తాము, నువ్వు పెయింట్ అయిపోతే అని చెప్పారు అధ్యక్ష. వేసిన పెయింట్ పైన ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ పెయింట్లు వేయడం జరిగింది అధ్యక్ష ఏపీ టిడ్కో హౌసెస్ కి. ఇప్పుడు ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పెయింటింగ్ డబ్బులు అయినా వస్తాయి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నారాయణ గారిని అడిగితే మా దగ్గర ఎక్కడ లెటర్ లేదు కదా అంటారు అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా డెఫినెట్ గా చేసిన పెయింటింగ్ల కన్నా డబ్బులు ఇవ్వకపోతే ఎట్లాగ అధ్యక్ష?